కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ సినీ ప్రపంచంలో ఒక్కో ఇండస్ట్రీది ఒక్కో రూట్. బాలీవుడ్ ఫాలో అవుతున్న జోనర్ టాలీవుడ్ ఫాలో అవ్వదు. టీ టౌన్ లో హిట్ కొడుతున్న జోనర్స్ ని మాలీవుడ్ టేకప్ చేయదు. అందుకే అన్ని భాషల్లో డిఫరెంట్ మూవీస్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నార్త్ టు సౌత్ స్టార్ మేకర్స్ ఫోకస్ అంతా మైథాలజీ స్టోరీస్ పైనే. ఇప్పటికే కొంతమంది స్టార్ డైరెక్టర్స్ పౌరాణిక గాథల్ని తెరకెక్కిస్తుంటే ఇంకొందరు ఇదే బాటలో నడుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మైథాలజీ జోరు పెరిగింది. ఇతిహాస గాథలకు కాస్త ఫిక్షన్ జోడించి విభిన్నంగా చెప్పే కల్చర్ నుండి ఇప్పుడు నేరుగా ఆ కథలనే బిగ్ స్క్రీన్ పై రెడీ చేస్తున్నారు సౌత్ నార్త్ మేకర్స్. ఆదిపురుష్తో రామాయణ స్టోరీని చెప్పాలనుకుని చతికిలపడ్డాడు ఓమ్రౌత్. రామాయణం ఎలా తీయకూడదో చెప్పాడు. కానీ అదే స్టోరీని మళ్లీ తీసి చూపిస్తామంటోంది బాలీవుడ్. ఈసారి ఏకంగా హాలీవుడ్ స్థాయిలో ప్రిపేర్ చేస్తోంది. రణ్బీర్, యష్, సాయి పల్లవి లాంటి స్టార్ కాస్ట్ 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణాన్ని 2 భాగాలుగా తీసుకొస్తున్నాడు నితీష్ తివారీ. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి రాబోతోంది. మహాభారతాన్ని తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశాడు. మహాభారతాన్ని 10 భాగాలుగా తీస్తానని వెల్లడించాడు దర్శక ధీరుడు. కానీ అంతకన్నా ముందే వారణాసిలో మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ కూడా మహాభారతాన్ని ఖచ్చితంగా తీస్తాను అంటున్నాడు. ఇందులో కృష్ణుడి పాత్ర చేయాలన్న కోరిక ఉందంటూ ఓ సందర్భంలో తన మనసులో మాట బయటపెట్టాడు మిస్టర్ పర్ఫెక్ట్. కల్కిలో మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించిన నాగశ్విన్ పార్ట్ 2లో ఇదే ఫార్మాట్ ఫాలో కాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పురాణ గాథలపై ఫోకస్ చేస్తున్నాడు. హిందూ పురాణాలలో వార్ గాడ్ గా పేరున్న కుమారస్వామి కథను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తొలుత బన్నీ, ఆ తర్వాత తారక్ చెంతకు చేరింది ఈ ప్రాజెక్ట్. తారక్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారు అనుకుంటే ఫుల్ ఫోకస్ అంతా డ్రాగన్ కే వదిలేశారు మేకర్స్. ఇక భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా త్వరలో మైథాలజీ స్టోరీ చేయబోతున్నాడు. కథ కూడా రాస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. భారీ బడ్జెట్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటోన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ఫుల్ భామల్ని బరిలోకి దింపుతున్నారు ఇక్కడి డైరెక్టర్స్. రాజమౌళికి వర్కౌట్ అయిన ప్లాన్ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఫాలో అవుతున్నారా? ఈ జాబితాలోకి సుకుమార్ కూడా చేరబోతున్నాడా? హవలు. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడ వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తుంది. త్రిబులాతో నేషనల్ ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకొచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీ టౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ఫుల్ భామల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా పదుకొనే, దేవరతో జాన్వీని పట్టుకొచ్చారు. అంతకుముందు కియారా, శ్రద్ధ కూడా ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి తన అప్కమింగ్ వారణాసి కోసం హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకను పట్టుకొస్తున్నాడు. బుచ్చిబాబు అప్కమింగ్ ప్రాజెక్ట్ పెద్దిలో జాన్వీ కపూర్ను సెట్ చేశాడు. అలాగే అట్లీ, బన్నీ హై బడ్జెట్ మూవీ రాకాలో దీపికా పదుకోనేతో పాటు ఈ అమ్మడు కూడా ఫిక్స్ అయినట్లు టాక్. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే AA23లోనూ బాలీవుడ్ బ్యూటీని తెచ్చే యోచనలో టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ నుండి దీపికా తప్పుకోవడంతో మరో బాలీవుడ్ రేసింగ్ బ్యూటీ తృప్తి దిమ్రేని ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. గతంలో స్త్రీ 2 బ్యూటీ శ్రద్ధా పేరు వినిపించింది. అయితే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయితే ఏకంగా 6 కోట్లు అడగడంతో షాక్కి గురైన సుకుమార్ ఆమెను పక్కన పెట్టేశాడని సమాచారం. అయినప్పటికీ బీటౌన్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని నార్త్ బ్యూటీ వైపే చూస్తున్నాడని టాక్. చరణ్ కోసం సుక్కు నార్త్ బ్యూటీని తెస్తాడా, సౌత్ భామతో సరిపెట్టేస్తాడా? లెట్స్ సీ. కింగ్ సినిమాను షారుఖ్ ఖాన్ రీయూనియన్ ప్రాజెక్ట్ గా మార్చేశాడా? దీపికా పదుకొనేను రిపీట్ చేస్తున్నట్లుగా మరో హిట్ హీరోయిన్ ని పట్టుకొస్తున్నాడా? షారుఖ్ తో కొలాబరేట్ కాబోతున్న ఆ సీనియర్ హీరోస్ ఎవరు? ఇదంతా కూతురు కోసం చేస్తున్నాడా? ఇంతకీ కింగ్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ నుండి వస్తున్న ఫిలిం కింగ్. కూతురు సుహానా ఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తుండటంతో చాలా ప్రెస్టీజియస్ గా ప్రాజెక్ట్ తీసుకున్నాడు బాద్షా. డాటర్ కోసం తన లేడీ లాక్ దీపికా పదుకోనేను పట్టుకొచ్చిన షారుఖ్ ఈ సినిమాలో మరింత హైప్ పుట్టించేందుకు భారీ స్టార్ కాస్ట్ ను తీసుకొచ్చాడు. చెప్పాలంటే ఈ మూవీని రీయూనియన్ ప్రాజెక్ట్ గా మార్చేశాడు బాద్షా. డంకీకి గ్యాప్ ఇచ్చిన కింగ్ తో దీపికాను రిపీట్ చేసినట్లే వన్స్ అపాన్ ఏ టైం తనకు లేడీ లక్ గా మారిన రాణి ముఖర్జీని పట్టుకొస్తున్నాడు.
కుచ్ కుచ్ హోతా హైతో మొదలైన వీరి ప్రయాణం కభీ అల్విదానా కెహనా వరకు సక్సెస్ఫుల్ గా సాగింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడీ కొలాబరేట్ కాబోతోంది. అలాగే పుష్కర కాలం తర్వాత జాకీ ష్రాఫ్ అండ్ అభిషేక్ బచ్చన్ తో రీయూనిట్ అవుతున్నాడు కింగ్ ఖాన్. ఈ ముగ్గురు చివరిసారిగా హ్యాపీ న్యూ ఇయర్ లో కలిసి నటించారు. అలాగే 30 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు బాద్షా. షారుఖ్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది కింగ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలను దాటిందని సమాచారం. ఇక ఈ సినిమా ప్రెజెంట్ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు డ్రామాటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు. 2 నెలల్లో షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఎంట్రీ తేడా కొట్టేసిన క్రేజీ ప్రాజెక్ట్ కొల్లగొట్టేసింది అనశ్వర రాజన్. మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది ఈ మలయాళ క్యూటీ. మెగా 158లో కీ రోల్ ప్లే చేస్తున్న అనశ్వర మెల్లిగా తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ఫ్రెండ్ మమితా కన్నా ఛాంపియన్ బ్యూటీ తెలుగులో బిజీ అవుతుందా? టీనేజ్ వయసులోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ప్రజెంట్ మాలీవుడ్ లో క్రేజియెస్ట్ బిజీయెస్ట్ కుట్టిగా చేంజ్ అయిన అనశ్వర ఓటీటీ పుణ్యమా అని టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్తంత పరిచయమైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖాచిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. ఇవే ఆమెకు టాలీవుడ్ ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. అనశ్వర రాజన్ గత ఏడాది ఛాంపియన్ తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఈ స్పోర్ట్స్ డ్రామా రిజల్ట్ తేడా కొట్టిన పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది కేరళ కుట్టి. అనశ్వర పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన టాలీవుడ్ మేకర్స్ ఆమెకు వరుస ఆఫర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్లో అర్జునతో పాటు బైలింగ్వల్ ఫిలిం 7/G బృందావన్ కాలనీ 2లోనూ కనిపించబోతోంది. కానీ తాజాగా బిగ్గెస్ట్ ఆఫర్ కొలగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మెగా 158లో అనశ్వర నటిస్తుందని వార్తలు రాగా తాజాగా కన్ఫర్మ్ అయింది. ఇందులో చిరంజీవి కూతురిగా కనిపించబోతోందని టాక్. కేవిఎన్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. అనశ్వర టాలీవుడ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ చేస్తుంటే ఆమె కన్నా ముందే ప్రేమలుతో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు మాత్రం తమిళంపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తోంది. ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం. కొంతమంది హీరోస్ సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోక, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఆ సీనియర్ స్టార్ హీరో మాత్రం సినిమా ఫ్లాప్స్ ని రిసీవ్ చేసుకోలేరట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఓ లుక్కేద్దామా? బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఫెయిల్యూర్స్ వస్తే కుంగిపోతాడట. ఇటీవల కొడుకు జునైద్ ఖాన్ మూవీ ఏక్ దిన్ కు నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్న సంగతి విదితమే. మే 1న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ టెస్ట్ చేసింది. సాయి పల్లవి మ్యాజిక్ ఏమాత్రం బాలీవుడ్ లో వర్కౌట్ కాలేదు. 25 కోట్లతో తెరకెక్కిన ఈ ఫిలిం 5 కోట్లు దాటడానికి కూడా నానా అవస్థలు పడింది. లావ్యాపా తర్వాత మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు జునైద్. ఏక్ దిన్ భారీ డిజాస్టర్ తనను ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు అమీర్ ఖాన్. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన గుండె పగిలిపోతుందన్న సూపర్ స్టార్ మనం మన ప్రేక్షకుల కోసమే సినిమా తీస్తాం. వారు టికెట్ కొని థియేటర్లకు వచ్చినప్పుడు వారికి సినిమా నచ్చకపోతే మన పనిలో లోపం ఉన్నట్లే. ఒక సినిమా ఆడనప్పుడు నేను 2-3 నెలల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. సినిమా అనేది మీ బిడ్డ లాంటిది. ఆ మూవీ ఆడనప్పుడు బాధపడతాను. ఆ బాధే తనను ముందుకు సాగడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ ఏక్ దిన్ తొలుత అమీర్ ఖాన్ ప్రమేయం లేదు. కానీ సడన్లీ ఈ ప్రాజెక్ట్లోకి వేలు పెట్టాడు హీరో. కొడుకు సినిమా కావడంతో కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. అందులో ఒకటి టైటిల్. ఫస్ట్ ఏక్ దిన్ అని తర్వాత మేరీ రహు అంటూ మార్చారు. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చాక ఏక్ దిన్ గా ఫిక్స్ చేసి రిలీజ్ చేశారు. పలుమార్లు వాయిదా పడుతూ సరైన ప్రమోషన్స్ చేయకుండా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ కావడం, కంటెంట్ లోపం కారణంగా ఫెయిల్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.